చిత్తూరు జిల్లా కుప్పంలో ఆశ్రమ గ్రానైట్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోలిశెట్టిపల్లి సమీపంలోని అక్రమ క్వారీపై కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 2 కంప్రెసర్లు, ఓ హిటాచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్వారీ లక్ష్మీపురానికి చెందిన బాబుదిగా గుర్తించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. సోలిశెట్టిపల్లి గ్రామ రెవెన్యూ దాంట్లో ఇల్లీగల్ క్వారీ నడుస్తుంది, మైనింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు రాబడిన సమాచారం పైన నేను, మా ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ అలాగే ఎస్ఐ గారు, నరేష్ గారు అందరం కలిసి మైన్స్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ ఇచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసాము ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. దీనికి ఒక హిటాచ్తో వర్క్ చేస్తున్నారు. అలాగే 2 ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి, కంప్రెషర్స్, వీటి ద్వారా చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ కూలీలు ఉన్నారు. వీళ్ళని అందరినీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మైన్స్ వాళ్ళకి అప్పగించాము. నిన్నట్టు కూడా రోజు చెప్పాను, ఇల్లీగల్ మైన్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, శాండ్ కానీ, రైస్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదని. అయినా ఇంకా కొంతమంది ఈ తప్పులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి.